చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి చాలా నిర్ణయాలు అస్తవ్యస్తం అయిపోతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది లిక్కర్ రిలేటెడ్, మద్యం రిలేటెడ్. రేట్లు పెరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, తాగినోడు ఊగుతున్నాడు, తాగినోడు రోడ్డు మీద లొల్లి పెడుతూ ఉన్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే అప్పుడు ఇంకా షాపుల కేటాయింపు అప్పుడు కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఆధిపత్యం ఏంటో మనం చూసాం. వాళ్ళ కొట్టాటలు ఏంటో, దౌర్జన్యాలు ఏంటో అప్పుడు చూసాం. అయితే ఆ తర్వాత సినిమా కనపడడం మొదలైంది. లిక్కర్ షాపులకు వెళ్ళే వాళ్ళకేమో డబ్బులు రావట్లేదు, అందుకని చెప్పి ఎక్కడికక్కడ సిట్టింగ్ రూములు పెట్టేశారు లిక్కర్ షాపుల దగ్గరే. అధికారులు ఏమో పోయి ఏమంటారు ఆ సిట్టింగ్ రూములు మూసేయండి అని చెప్పి అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే విపరీతమైన రేట్లు కట్టి తెచ్చుకున్నారు. అందరూ అధికార పార్టీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అందుకనే అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు. వాళ్ళు ఉండిపోతుంటే బార్లకు పోయే జనం తగ్గిపోయారు. ఆ బార్లోనేమో ఎక్కువ డబ్బులు పర్మిషన్ కట్టి వాళ్ళు నడుపుకుంటున్నారు. మరి వైన్ షాపుల దగ్గర సిట్టింగ్ రూములు పెడితే మా బార్లకు వచ్చి ఎవరు తాగట్లేదు అని చెప్పి వాళ్ళు లొల్లి. వైన్ షాపులోళ్ళు బార్లోళ్ళు కొట్టుకోవడం ఒకటే తక్కువ. తాజాగా కూడా నరసరావుపేటలో చూసాం, 17 బార్లు ఉన్నాయట నరసరావుపేటలో. అడిషనల్గా మళ్ళీ 11 లిక్కర్ షాపులకు అనుమతి ఇచ్చారట. 11 చోట్ల సిట్టింగ్ రూములు పెట్టేశారట. మీరు అక్కడ సిట్టింగ్ రూములకు పర్మిషన్ ఇస్తే మరి మా దగ్గర ఇంత డబ్బులు ఎందుకు తీసుకున్నారు బార్లలో అని చెప్పి వాళ్ళు మొత్తం 17 మంది బార్లోళ్ళు మూకుమ్మడిగా తాళాలు వేసేసి ఆ తాళాలు తీసుకుపోయి ఎక్సైజ్ కమిషనర్ చేతిలో పెట్టేసి మీరే పెట్టుకోండి, మేమేమో నడపం బార్లు అని చెప్పి ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ముందు 17 బార్ల ఓనర్లు నిరసన కూర్చున్నారు. ఎందుకంటే మరి మా దగ్గర ఇంత డబ్బులు కట్టించుకున్నారు, మాకేమో జనాలు రావట్లే, లాభాలు లేవు. కనీసం లాభాలు కదా పక్కన పెట్టు, మా ఖర్చులు కానీ వెళ్ళట్లే. మరి లిక్కర్ షాపులు సిట్టింగ్ రూములు పర్మిషన్ లేవు. ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఎవడు ఇవ్వడు. అందరూ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల వాళ్ళే కదా, సో వాళ్ళు పెట్టుకుంటారు. అధికారులు పోలీసులు వాళ్ళని అడగరు. చూడండి ఎట్లా ఉందో. ఒక్క నిర్ణయమైన సక్కంగా ఉందా? అన్నీ అస్తవ్యస్తం. సరిదిద్దుతాంలేండి, మీరైతే వెళ్ళండి అని చెప్పి నచ్చజెప్పి ఎక్సైజ్ అధికారులు పంపించారట వాళ్ళను. చివరికి ఇంకా లిక్కర్ షాప్ వాడికి పెద్దగా కమిషన్ లేవట, బార్ల షాప్ వానికి కమిషన్ లేవట, మందు తాగేవానికి రేట్లు తక్కువేం లేవు. చివరికి తాగేవాడు, ఊగేవాడు, లిక్కర్ షాప్ వాడు, బార్ షాప్ వాడు అందరూ ముఖమ్మడిగా ధర్నాలకు రాస్తారు వాళ్ళకి దిగి మాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి మంచి కింద పంచండి అని చెప్పి అడిగేటట్లున్నారు ప్రభుత్వాన్ని. అదైతే తప్పేటట్టు లేదబ్బా, సీరియస్లీ.